నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. సీన్ రివర్స్ మంగిలి పని గోవింద అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. మైక్రో ఫైనాన్స్ వ్యవహారం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి మైక్రో ఫైనాన్స్ కుంభకోణం గురించి అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ కుంభకోణంలో సింగర్ మంగిలి పాత్ర ఉంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మొదట్లో సింగర్ మంగిలికి మద్దతుగా చాలా మంది నిలబడ్డారు. మంగిలికి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు, మంగిలిని బద్నాం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి చాలా మంది టీవీల ముందుకు వచ్చి వార్నింగ్లు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు మంగిలి నుంచి దూరంగా జరుగుతున్నారు. మంగిలి ఈ పోరాటంలో ఒంటరిదైపోతుంది. అంటే మంగిలికి ఈ మైక్రో ఫైనాన్స్ కుంభకోణంతో ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అలాగే మంగిలి తమ్ముడు శివ చౌహాన్కి కూడా ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని వీడియోస్ కూడా హల్చల్ చేస్తున్నాయి ఇంటర్నెట్లో. అసలు అవి ఏంటి, ఎవరు మంగిలికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ఫస్ట్ మనం ఒకసారి మంగిలి గురించి టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. మంగిలి పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఒక తాండాలో, గిరిజన తాండాలో. అక్కడే పుట్టి పెరిగింది, అక్కడే కాస్త కూస్తో చదువుకుంది. సో ఇక అందరి మాదిరిగానే పొట్ట పోసుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. ఒక న్యూస్ ఛానల్లో జాయిన్ అయింది. ఆమె జాయిన్ అయింది కదా, సో ఆవిడ వర్క్ ఏంటంటే సెటైరికల్గా పొలిటికల్ న్యూస్ చెప్పడం, తెలంగాణ యాసలో చెప్పాలి. కానీ ఆవిడ పుట్టి పెరిగింది ఆంధ్రాలో కదా, మరి తెలంగాణ యాసలో డైలాగులు చెప్పాలంటే చాలా కష్టం. అప్పట్లోనే ఇప్పుడు ప్రముఖ యాంకర్స్గా తెలంగాణ యాంకర్గా చాలా మంచి పేరు సంపాదించుకుని 16 అణాల తెలంగాణ అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న ఒక మహిళా యాంకర్ ఆనాడు మంగిలికి హెల్ప్ చేసింది. డైలాగులు చెప్పడానికి కూడా రాకపోతుంటే మంగిలికి హెల్ప్ చేసిన వీడియోస్ ఇప్పటికీ కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. కానీ అలా కష్టపడి తెలంగాణ యాస నేర్చుకుని, తన భాష తన యాస కాకపోయినా తను ఆంధ్ర అమ్మాయి అయినా తెలంగాణ అమ్మాయిలాగా అవతారం మార్చుకోవడమే కాకుండా తన యాసని భాషని కూడా మార్చుకుని పేరు తెచ్చుకుంది మంగిలి. మొత్తానికి ఆ ప్రోగ్రామ్ కాస్త సక్సెస్ అయింది, మంగిలికి కూడా మంచి పేరు వచ్చింది. అయితే మంగిలి ఆ తర్వాత ఏం చేసిందంటే మాటలు వదిలేసి పాటని పట్టుకుంది. ఇక్కడ తెలంగాణలో బాగా ఫేమస్ అయిన పండుగలు 2 ఉంటాయి. ఒకటి బతుకమ్మ, ఇంకొకటి బోనాలు. సో ఈ రెండిటికి సంబంధించిన పాటలు పాడడం మొదలుపెట్టింది. ఆ పాటలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత శివయ్య పాటలు పాడడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఈషా వరకు కూడా వెళ్ళింది. తమిళనాడులో ఈషా ఉంది కదా, ఈషా ఫౌండేషన్కి కూడా వెళ్ళింది మంగిలి. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మరి సినిమా వాళ్ళు ఊరుకుంటారా, ఆవిడతోటి సినిమా పాటలు, తెలుగు సినిమా వాళ్ళు కూడా తెలుగు సినిమా పాటలు పాడించుకున్నారు. కర్ణాటక వాళ్ళు కూడా కన్నడ పాటలు పాడించుకున్నారు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు కర్ణాటక బోర్డర్కి ఆనుకుని ఉంటాయి. సో కాబట్టి వాళ్ళకి కన్నడ కూడా వచ్చు. కొంతవరకు కన్నడ మాట్లాడటం అంటే పూర్తిగా రాకపోయినా కొంత అర్థం చేసుకోగలరు, కొన్ని మాటలు మాట్లాడగలరు. సో అలాగే మంగిలి కూడా కన్నడ పాటలు పాడింది. చాలా చాలా మంచి పేరు వచ్చింది, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడే మొత్తం అంతా కూడా వేరే రూట్లోకి వెళ్ళేలాగా చేసింది. అంటే మంగిలి నేమ్ని ఫేమ్ని కొంతమంది ఉపయోగించుకుని మైక్రో ఫైనాన్స్కి తెరలేపారు. మైక్రో ఫైనాన్స్ అంటే ఏం లేదు, ఇవాళ మీరు 5 లక్షలు కడితే నెల నెల మీకు 50,000 వడ్డీ ఇవ్వటం, లేకపోతే 60,000 వడ్డీ ఇవ్వటం చేస్తామని చెప్పేసి చెప్తారు. లేదా ఇవాళ 5 లక్షలు మీరు కట్టారంటే సంవత్సరం తిరిగి వచ్చేసరికి మీకు 10 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్తారు. పేదవాళ్ళకి లేదా మధ్యతరగతి వాళ్ళకి ఇలాంటివి ఆశకు గురి చేస్తాయి. సో మంగిలి పేరు చెప్పి వాళ్ళంతా కూడా, అంటే రమావతి మధు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యక్తులు కావచ్చు, మంగిలి పేరు చెప్పి మంగిలి దీంట్లో భాగస్వామురాలు. ఆవిడ కూడా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వస్తుంది, మీరు డబ్బులు పెట్టండి, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టామంటే ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసా, సో మీకు నెల నెల వడ్డీ ఇస్తాము, లేకపోతే సంవత్సరానికి డబ్బులు ఇస్తూ ఉంటాం మీ అమౌంట్ అని చెప్పేసి ఆశ చూపించారు. పబ్బులు పెడతాము, క్లబ్బులు పెడతాము, కాలేజీలు పెడతాము, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం, బిల్డింగులు కడతాం, ఇలాంటివి బోల్డ్ అన్ని కబుర్లు చెప్పారు. జనం నెత్తిన కుచ్చుటోపి పెట్టారు. అనేక మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేసి కోట్లు సంపాదించుకున్నారు. తీరా చూస్తే ఏమైంది, 1-2 నెలలు ఇస్తారు. ఎందుకంటే ఇవాళ మనం ఒక 10 మందికి నెల 50,000 వడ్డీయో 60,000 వడ్డీయో ఇచ్చామంటే ఈ 10 మంది 100 మందికి చెప్తారు, 100 మంది 1000 మందికి చెప్తారు, 1000 మంది 1,00,000 మందికి చెప్తారు. సో కాబట్టి ఇది ఎరవేసి తిమింగలాన్ని పట్టడం, పిత్తపరిగిని ఎరవేసి తిమింగలాన్ని పట్టడం అనమాట. సో ఇదే చేశారు రమావతి మధు అండ్ గ్యాంగ్. దీంట్లో
మంగ్లీకి కూడా భాగస్వామ్యం ఉంది అనేది ఆరోపణ. అయితే ఈ మంగ్లీ పేరు ఎప్పుడు బయటకు వచ్చిందంటే వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం మొదలు పెట్టారు కదా, అప్పుడు బాధితులు లాయర్ సుబ్బారావు దగ్గరికి వెళ్ళారు. సుబ్బారావు దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మాకు ఇచ్చిన రసీదులు లేకపోతే ఆన్లైన్లో మేము పేమెంట్ చేసిన వాటికి తాలూకా సాక్ష్యాలు, ఇదిగోండి పలానా అకౌంట్ కొట్టాం లేకపోతే పలానా ఆఫీస్కి వెళ్ళి మేము డబ్బులు కట్టాం అక్కడ మాకు రసీదు ఇచ్చారని చెప్పేసి అన్ని చూపించారు. సో ఎందుకు మీరు కట్టారంటే మంగ్లీ కూడా దీంట్లో భాగస్వామి అని మాకు చెప్పారు అని చెప్పేసి వాళ్ళు లాయర్ సుబ్బారావు దగ్గర చెప్పారు. లాయర్ సుబ్బారావుకి మంగ్లీకి అంతకుముందే పరిచయం కూడా ఉంది. సో ఈ క్రమంలోనే ఒక పెద్ద లాయర్ ఇంట్లో అంటే ఆయన ఆఫీస్లో ఒక సిట్టింగ్ అరేంజ్ చేశారు. మీరు పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంట, మీ పేరే చెప్తున్నారు, రమావత్ మధుకి మీకు కనెక్షన్ ఉంది అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి అక్కడ డిస్కషన్ జరిగింది. మొత్తం మీద నోరు మూపించాలి, సుబ్బారావు నోరు మూపించాలని చెప్పేసి చూశారు. కానీ సుబ్బారావు అందుకు ఒప్పుకోలేదు. పేదవాళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చేయండి అని గట్టిగా మాట్లాడాడు. సుబ్బారావుకు 10 లక్షలు కూడా లంచం ముట్ట చెప్తామన్నారట. కానీ సుబ్బారావు అందుకు యాక్సెప్ట్ చేయలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత అంటే అక్కడ ఆల్రెడీ సుబ్బారావు మీద దాడి కూడా చేయబోయారని చెప్పేసి తెలుస్తుంది. విరాట పర్వం మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన కూడా ఆ సిట్టింగ్కి వెళ్ళారట. అతని ముందే సుబ్బారావు మీద దౌర్జన్యం చేయబోతుంటే అతను కూడా అడ్డుకున్నారని అప్పట్లో సమాచారం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ కొడగండ్లకు కూడా తెలుసు అని చెప్పేసి అంటున్నారు. అయితే వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. మొదట్లో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోయినా తర్వాత ఈ వ్యవహారంలో, ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో మంగ్లీకి సంబంధం ఉందా లేదా, రమావత్ మధుకి మంగ్లీకి సంబంధం ఉందా, రమావత్ మధుకి ఈ మంగ్లీ తమ్ముడు శివా చౌహాన్కి సంబంధం ఉందా లేదా, ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి వాళ్ళకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం గుట్టంతా బయట పెట్టారు. అయితే ఇక్కడ సుబ్బారావు నన్ను డీఫ్రేమ్ చేయడానికే ట్రై చేస్తున్నాడు, సుబ్బారావుకి యాంకర్ శ్రీముఖి మీద క్రష్ ఉంది, శ్రీముఖి నాకు తెలుసు కాబట్టి నాకు ఈ విషయాన్ని సుబ్బారావే చెప్పాడని చెప్పేసి చెప్పింది. అసలు ఈ మైక్రో ఫైనాన్స్ కుంభకోణానికి సుబ్బారావు మంగ్లీ మీదో లేకపోతే రమావత్ మధు మీదో కేసు పెట్టడానికి సుబ్బారావుకి శ్రీముఖి మీద క్రష్ ఉండడానికి ఏమన్నా సంబంధం ఉందా? అంటే సుబ్బారావుని డీఫ్రేమ్ చేయడానికే మంగ్లీ ఇలాంటి వ్యవహారాలన్నీ బయట పెట్టిందా అని చెప్పేసి అనుమానాలు రేకెత్తాయి. పైగా ఇంకొకటి ఏంటంటే సుబ్బారావు మా దగ్గరే 10 లక్షలు డిమాండ్ చేశాడని చెప్పేసి మంగ్లీ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. దాంట్లో సుబ్బారావు ఎక్కడ కూడా 10 లక్షలు డిమాండ్ చేసినట్టు, వాళ్ళని బెదిరిస్తున్నట్టు, బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎక్కడ అనిపించలేదు. ఈవెన్ మాటలు కూడా వినిపించలేదు, అదంతా మ్యూట్లో ఉంది. సో మరి దానికి ఎలా సాపత్యం ఉంటుంది, అది ఎలా సరిపోతుంది సుబ్బారావు బెదిరించాడని చెప్పడానికి? ఇదంతా ఒక ఎత్తు. ఆ తర్వాత ఒకరోజు సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బాధితుల్ని తీసుకెళ్లి ఫిర్యాదు చేయడానికి కూడా వెళ్ళాడు. అక్కడ సుబ్బారావుకి ఎదురైన అవమానం కూడా మనం చూసాం. సుబ్బారావు నోట్లో బ్రీత్ అనలైజర్ పెట్టి ఆల్కహాల్ టెస్ట్ చేశారు. నిజానికి ఆల్కహాల్ టెస్ట్ చేయాల్సింది ఎవరు? ట్రాఫిక్ పోలీసులు. వాళ్ళకి ఒక్కళ్ళకి మాత్రమే ఆ అర్హత ఉంటుంది. ఒకవేళ తాగొచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడనే అనుమానం నార్మల్ పోలీసులకి వచ్చినా వాళ్ళు చేయకూడదు అక్కడ బ్రీత్ అనలైజర్ టెస్ట్. ఒక కానిస్టేబుల్ని ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి అక్కడే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు కోర్టులు కూడా పంజాగుట్ట సిఐ వ్యవహారంలో సివియర్గా యాక్షన్ తీసుకోబోతున్నాయని చెప్పి కూడా సమాచారం మనకు అందుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మంగ్లీ మొదట్లో నేను అసలు ఏ తప్పు చేయలేదు, సుబ్బారావు నా పరువుకి భంగం కలిగిస్తున్నాడు, సుబ్బారావు మీద యాక్షన్ తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అలాగే సజ్జనార్ దగ్గరికి వెళ్ళి కూడా ఒక లెటర్ ఇచ్చింది. పైగా ఆమె ఏమందంటే అసలు నేను కూడా ఇందులో బాధితురాలనే అని చెప్పేసి మాట్లాడింది. అయితే ఎంత డబ్బు పెట్టింది, ఎప్పుడు ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది అనేది ఆవిడ ఎక్కడ రివీల్ చేయలేదు. సో ఇకపోతే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఏంటంటే మంగ్లీ తమ్ముడు శివా చౌహాన్కి, మంగ్లీకి, రమావత్ మధుకి ఎటువంటి కనెక్షన్ లేదు. అంటే మంగ్లీ తమ్ముడు శివా చౌహాన్కి, రమావత్ మధుకి కనెక్షన్ లేదు. అలాగే మంగ్లీకి రమావత్ మధుకి కనెక్షన్ లేదు అని చెప్పేసి మొన్నటి వరకు వీళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఒక కీలకమైన సాక్ష్యం బయటకు వచ్చింది. ఈ సాక్ష్యం బయటకు వచ్చిన తర్వాత మొన్నటి వరకు మంగ్లీకి సపోర్ట్ చేసిన సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా ఇప్పుడు మంగ్లీకి దూరం అయిపోయారు. మొన్నటి వరకు సొంత సామాజిక వర్గం వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే మంగ్లీ సామాజిక వర్గం పెద్దలు ఉంటారు కదా, వాళ్ళంతా బయటకు వచ్చి మంగ్లీని డీఫ్రేమ్ చేయడానికి చూస్తే అసలు ఒప్పుకోము, మంగ్లీ చాలా కష్టపడి పైకి వచ్చింది, 15 ఏళ్ల పాటు కష్టపడి పాటనే నమ్ముకుని ఆ అమ్మాయి ఇంత స్థితికి ఎదిగింది, ఆ అమ్మాయిని డీఫ్రేమ్ చేయడానికి చూస్తారా, ఒక ఆడపిల్లని డీఫ్రేమ్ చేస్తే ఏమొస్తుంది మీకు అని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద డైలాగులు వాడారు. కానీ ఎప్పుడైతే ఇటువంటి సాక్ష్యాలన్నీ బయటకు వచ్చాయో వాళ్ళు కూడా మంగ్లీ నుంచి దూరం అయిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన సాక్ష్యం ఏంటంటే రమావత్ మధు అసిస్టెంట్ బయటకు వచ్చాడు. అందరి దగ్గర డబ్బులు దోచుకున్నాడు ఓకే, కానీ నా దగ్గర కూడా డబ్బులు దోచుకున్నాడు రమావత్ మధు. రమావత్ మధు తల్లి చనిపోయినప్పుడు నేను తనని అనేక సార్లు మా ఇంటికి పిలిచి భోజనం పెట్టాను,
మా ఇంట్లోనే తినేవాడు, మా ఇంట్లోనే పడుకునేవాడు, మా అమ్మ వాడి బట్టలు కూడా ఉతికింది అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఆ వ్యక్తి మాట్లాడిన వీడియోని పెట్టేశారు. పూర్తిగా ఇప్పుడు ఆ వ్యక్తి మాటల ద్వారా మంగ్లీ ఇరుక్కుపోయినట్టయింది. అతను ఏం చెప్పాడంటే, రమావత్ మధు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, మేమిద్దరం కలిసి అప్పట్లో ఒక చిన్న కంపెనీలో పనిచేసాం. ఆ కంపెనీ దివాళా తీసిన తర్వాత అతను ఎక్కువగా మా ఇంట్లోనే తింటూ తాగుతూ మా ఇంట్లోనే పడుండేవాడు. మా అమ్మ అతనికి సపరీలు చేసేది, మా అమ్మని పెద్దమ్మ అని, మా నాన్నని పెదనాన్న అని పిలిచేవాడు. సో ఈ క్రమంలో అతను తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత మమ్మల్ని కూడా పిలిచాడు. మియాపూర్లోని ఆఫీస్కి మేము కూడా వెళ్ళాం. ఫస్ట్ నన్ను డబ్బులు పెట్టమని అడిగాడు. నేను పెడతాను అని చెప్పేసి మా నాన్నని అడిగితే మా నాన్న నాకు డబ్బులు ఇవ్వలేదు. తర్వాత మా నాన్నను కూడా మియాపూర్ ఆఫీస్కి రమ్మన్నాడు. మీరు డబ్బులు పెట్టండి, నేనేం వ్యాపారం చేస్తున్నానో మీకు అనవసరం, నాకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. మీరు ఈ సంవత్సరం 5 లక్షలు పెట్టారంటే వచ్చే సంవత్సరం 10 లక్షలు ఇస్తాను. ఇప్పుడు మీరు 10 లక్షలు పెడితే వచ్చే సంవత్సరం 20 లక్షలు ఇస్తానని చెప్పేసి మాకు కూడా ఆశ కల్పించాడు. అక్కడ ఉన్న ఆఫీసు ఇదంతా చూసి మా నాన్నకు కూడా ఆశ కలిగింది. సరే డబ్బులు వస్తాయి కదా, ఇవాళ 10 లక్షలు పెడితే వచ్చే సంవత్సరం 20 లక్షలు ఇస్తానంటున్నాడు కదా అని మా నాన్న డబ్బులు పెట్టడమే కాదు, నన్ను అక్కడ ఉద్యోగానికి కూడా పెట్టాడు. నువ్వు ఎక్కడో ఉద్యోగం చేసుకోవడం ఎందుకు, ఆ 25,000 ఏదో నేనే ఇస్తాను, నా దగ్గర ఉద్యోగం చేసుకో, నా ఆఫీసు వ్యవహారాలు చూసుకో అని చెప్పేసి రమావత్ మధు నన్ను అక్కడే పెట్టాడు ఉద్యోగానికి. ఈ క్రమంలోనే నేను అనేక సార్లు రమావత్ మధు దగ్గరికి మంగ్లీ రావటం చూశాను, మంగ్లీ తమ్ముడు శివా చౌహాన్ రావటం కూడా చూశాను. ఇక్కడ అనేక రకాలుగా వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉండేవి. వ్యాపారం ఏం చేస్తున్నారో మాకు తెలియదు కానీ నగదు లావాదేవీలు మాత్రం చాలా పెద్ద ఎత్తున జరిగేవి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇలాగా మైక్రో ఫైనాన్స్కి సంబంధించి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే రమావత్ మధు అకౌంట్కి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, లేదా వచ్చిన డబ్బు కలెక్ట్ చేసుకొచ్చిన డబ్బు, ఏజెంట్లంతా కలెక్ట్ చేసుకొచ్చిన డబ్బు అంతా కూడా మంగ్లీ తమ్ముడు శివా చౌహాన్కి బ్యాగుల్లో పెట్టి మరీ ఇచ్చేవాళ్ళం. ఒక పెద్ద పెద్ద బ్యాగు, లగేజ్ బ్యాగులు ఉంటాయి కదా, మనం బట్టలు పెట్టుకుని ఊరెళ్తాం కదా, అలాంటి బ్యాగుల్లో మేము డబ్బులంతా తీసుకొచ్చి శివా చౌహాన్కి అనేక సార్లు ఇవ్వటం జరిగింది. మంగ్లీ, శివా చౌహాను, ఇంకా కొంతమంది మంగ్లీ చెల్లెలు కూడా కొన్నిసార్లు మా ఆఫీస్కి వచ్చింది. అర్ధరాత్రి పూట వాళ్ళు మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్ తాళం వేసి ఉంటుంది కదా అర్ధరాత్రి, మరి రమావత్ మధు నన్ను పిలిపించి తాళాలు ఓపెన్ చేయించి మేము మాట్లాడుకుంటాంలే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నన్ను పంపించేసేవాడు. ఆ తర్వాత వాళ్ళు ఏ టైం వరకు ఉన్నారు ఏ టైం వరకు లేరు అని చెప్పేసి నాకు తెలియదు, కానీ పొద్దున్నే 6 వరకు వెళ్ళి నేను చూస్తే అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు అని చెప్పేసి రమావత్ మధు అసిస్టెంట్ చెప్తున్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే మంగ్లీ ఏం చెప్పేది, మొన్నటి వరకు అసలు రమావత్ మధు ఎవరో నాకు తెలియదు, అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, నా తమ్ముడికి అతనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేది. పైగా మీరు ఆయన కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి కదా అంటే, మరి నేను మ్యూజిక్లో ఒక ఫేమస్ పర్సన్ని, సంగీత కళాకారిణిని, పాటలు పాడుతూ ఉంటాను, నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరెవరో వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు, మరి అలాగ ఫోటో దిగిన వ్యక్తే రమావత్ మధు అనుకోవచ్చు కదా, ఎందుకు నాకు ఆయనకి కనెక్షన్ పెడుతున్నారు, నా చెల్లెల్ని కూడా ఆయనకిచ్చి పెళ్లి చేస్తున్నానని వార్తలు పుట్టించారు, రక్తం మరిగిపోతుంది అని చెప్పేసి మంగ్లీ చాలా పెద్ద ఎత్తున మాట్లాడింది మధు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు. కానీ ఇక్కడ రమావత్ మధు అసిస్టెంట్ చెప్పిన మాటలు వింటే మాత్రం షాకింగ్ అనిపిస్తాయి. అర్ధరాత్రి తన తమ్ముడిని చెల్లెల్ని వెంట పెట్టుకుని వచ్చి కొత్తగా కడుతున్న బిల్డింగ్స్ దగ్గర వాళ్ళ బిల్డింగ్ ఎలా కడుతున్నారు ఏంటి అంతా మొత్తం చూసుకుని ఆ తర్వాత అక్కడ ఫోటోలు కూడా దిగి వెళ్ళారు. రమావత్ మధు, మంగ్లీ తమ్ముడు, మంగ్లీ చెల్లెలు మొత్తం అంతా కలిసి ఫోటోలు దిగారు, నేనే ఫోటోలు తీశానని చెప్పేసి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు. సో అయితే ఇన్ని జరుగుతున్న క్రమంలో మరి మంగ్లీ ఎందుకని బయటికి రావటం లేదు? మొదట్లో రమావత్ మధుకి నాకు సంబంధం లేదు, మైక్రో ఫైనాన్స్కి నాకు సంబంధం లేదు, ఆ కుంభకోణానికి నాకు సంబంధం లేదు, నేను బాధితురాలనే అని చెప్పేసి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోలీస్ స్టేషన్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుని కన్నీళ్లు ధారాపాతంగా కార్చేసి నన్ను ఇలా మీడియాలో ఎదిగొచ్చిన అమ్మాయిని నన్ను మీడియా వాళ్లే తొక్కేయాలని చూస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, నా మీద ఇలా అపనిందలు వేస్తున్నారని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు, సినిమా డైలాగుల కన్నా ఇంకా ఘోరమైన డైలాగులు చెప్పి మంగ్లీ నటించి వెళ్ళింది కదా. అయితే ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? నటించి వెళ్ళింది కదా అని చెప్పేసి ఎందుకంటున్నానంటే, మరి మొదట్లో ఇంత హల్చల్ చేసిన మంగ్లీ, తన పేరును బద్నాం చేస్తున్నారని చెప్పి ఏడ్చిన మంగ్లీ ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఇన్ని సాక్ష్యాధారాలు బయటకు వచ్చి అన్ని వేళ్ళు మంగ్లీ వైపు చూపిస్తుంటే, అందరూ కూడా సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా మంగ్లీకి దూరం అవుతుంటే ఇప్పుడు మంగ్లీ ఎక్కడికి వెళ్ళింది? సో మంగ్లీ ఏం చేస్తుంది? మంగ్లీ పారిపోతే, ఒకవేళ నిజంగానే పారిపోయింది అనుకుంటే, అబ్స్కాండ్ అయింది అనుకుంటే ఎక్కడుంది? పోలీసులు ఎందుకని ఆవిడ్ని వెతికి తీసుకురావటం లేదు? ఎందుకని గాలింపు చర్యలు చేపట్టడం లేదు? మంగ్లీకి ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్కి కనెక్షన్ ఉందని చెప్పేసి లాయర్ సుబ్బారావు లాంటి వాళ్లే కేసు పెట్టినా పోలీసులు ఎందుకని ఇంకా ఉదాసీనంగా ఉన్నారు మంగ్లీ విషయంలో? మంగ్లీని అరెస్ట్ చేయడానికి ఎందుకని ఇబ్బంది పడుతున్నారు? మంగ్లీ వెనక ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళెవరు?
పోలీసులకి ఏమైనా వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తుందా? ఎవరు ఒత్తిడి పెడుతున్నారు పోలీసులకి? ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పేయచ్చు కదా. పైగా ఇక్కడ చాలా మంది చెప్తున్న మాట, బాధితుల నుంచి వస్తున్న మాట ఏంటంటే, మంగ్లీ లాంటి వ్యక్తులు ఎవరైతే కొన్ని కేసుల్లోనో లేకపోతే కొన్ని స్కాముల్లోనో కొన్ని వివాదాల్లోనో ఇరుక్కున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు పోలీసుల దగ్గరికి వచ్చి ఒక వినతి పత్రం ఇవ్వటమో లేకపోతే వాళ్ళు ఒక కంప్లైంట్ ఇవ్వటమో చేసినప్పుడు ఆ కంప్లైంట్ పేపర్లని మాత్రమే ప్రెస్కి రిలీజ్ చేయాలి. ఆ కంప్లైంట్ పేపర్ని మాత్రమే వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఫేస్బుక్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళైనా అప్లోడ్ చేయాలి. వాళ్ళతోటి ఫోటోలు దిక్కకూడదు. అభియోగాల్ని ఎదుర్కొంటున్న వాళ్ళతోటి పోలీసు వ్యవస్థ కానీ పోలీసు అధికారులు కానీ ఫోటోలు దిగటానికి సుముఖత చూపించకూడదు. ఎందుకంటే ఇప్పుడు మంగ్లీనే ఫోటోలు దిగింది, ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఫోటోలు దిగింది, అలాగే సజ్జనార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక వినతి పత్రం ఇచ్చినప్పుడు అక్కడ కూడా ఫోటోలు దిగింది. వాటన్నిటినీ మంగ్లీ ఫోటోలు తీసుకున్న వాటన్నిటినీ కూడా సోషల్ మీడియాలో పెట్టింది. ఇప్పుడు బాధితులకి ఏమని ఒక మనసులో ఆందోళన ఉంటుంది, ఖచ్చితంగా మంగ్లీ వెనక పెద్దవాళ్ళు ఉన్నారు, మన డబ్బులు మనకి రావు, మనం ఇక ఇరుక్కుపోయినట్టే, మన డబ్బులు పోయినట్టే అని చెప్పేసి వాళ్ళల్లో భయం ఇంకా ఎక్కువ అవదా, ఆందోళన ఎక్కువ అవదా, కంగారు ఎక్కువ అవదా? సో వాళ్ళు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే, ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఎవరు వాళ్ళ ప్రాణాలని తిరిగి తీసుకొచ్చేది? ఎవరు ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చేది? సో కాబట్టి పోలీసులు కూడా ఈ వ్యవహారంలో, ఇలాంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగ్లీ ఎక్కడికి వెళ్ళింది, మంగ్లీ కాల్ డేటా, రమావత్ మధు కాల్ డేటా, శివ చౌహాన్ కాల్ డేటా, వాళ్ళ ఇళ్లలోనూ సోదాలు చేయాలి, వాళ్ళ కాల్ డేటాని బయట పెట్టాలి. అలాగే రమావత్ మధు ఇప్పటి వరకు పోలీస్ ఎంక్వైరీలో ఏం చెప్పాడు, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా బాధితులకు తెలిసేలాగా పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకని చెప్పడం లేదు అని చెప్పేసి కూడా ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సో ఇవన్నీ వ్యవహారాలు చూస్తుంటే మంగ్లీ పని గోవిందా, సీన్ మొత్తం రివర్స్ అయిపోయిందా అని చెప్పేసే అనిపిస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మంగ్లీకి ఈ వ్యవహారంలో సంబంధం ఉంది అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే మీకేం అర్థమవుతుంది? ఈ వ్యవహారంలో, ఈ మైక్రో స్కామ్ వ్యవహారంలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? లేకపోతే ఈ రమావత్ మధు అండ్ కో కేవలం బాధితుల్ని భయపెట్టడానికి, బాధితుల్ని గ్రిప్లో తెచ్చుకోవడానికి మాత్రమే వాళ్ళ వెనకాల రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అని చెప్పేసి ఫీలర్స్ వదులుతున్నారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.